వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ మెసెంజర్స్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి. ఈరోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో మన కలెక్టివ్ యొక్క డే ఎనర్జీ ఏంటి? ఈరోజు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తారంట. ఇంకా ఏంజల్ టైం కోసం అంటే ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, కావాలని వాట్సాప్లో ఏదైనా షేరింగ్ కొట్టడం, ఇన్స్టాగ్రామ్లో కావాలని మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం, లేదంటే మామూలుగా మిస్డ్ కాల్ ఇచ్చేసి మీరు ఆలోచించేలా చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట మీ వర్క్లో డిస్టర్బెన్స్ కోసం. ఇదిగోండి ఇలాగా మీరు కమ్యూనికేట్ చేసుకుంటూ అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దాన్ని డిస్టర్బెన్స్ చేయడం కోసం చేస్తారంట. అయితే మన కలెక్టివ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? మీరు వాళ్ళని పట్టించుకోరు, పక్కకు గంటేస్తారు. వాళ్ళని పక్కకు గంటేసి మీ పనులు మీరు చేసుకుంటారు. అదే మీ స్ట్రెంగ్త్. అంటే మీ పని మీరు చూసుకోవడం అనమాట, చుట్టుపక్కల ఎలా ఉన్నా సరే. అండ్ మీరు ఈరోజు ఏం అవాయిడ్ చేయాలి? ఎక్కువగా కమ్యూనికేట్ చేయడం. ఏంటంటే వాళ్ళు మీ టైం వేస్ట్ చేయడానికి చూస్తున్నారు కదా, అనవసరంగా ఏదో డౌట్లు అడగడం అలాంటివి చేస్తూ ఉంటారంటే ఇదిగోండి మాట్లాడొద్దు. ఇలా అంటే కమ్యూనికేట్ చేయడం. ఇవి మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఎక్కువగా మాట్లాడొద్దు. ఇంకా చెప్పండి ఏంజల్. ఈరోజు మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో వాళ్ళ పని ఇంకా మెరుగ్గా జరగాలంటే ఏం చేయాలి? బిగిన్. మీరు మొదలు పెట్టేయండి. మీ పని మీరు మొదలు పెట్టేసి చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. బిగిన్ అగైన్. ఎక్కడైతే మొదలు ఆపేశారో ఆ పని అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ ఉండండి. ఇంకా ఆపొద్దు ఆ పనిని అని చెప్తున్నారు. ఇగో యువర్ లైట్. మీరు చేసే పనిలో మీకు లైఫ్ ఉంది. మీరు చేసే పని మీకు లైట్ మంచి పేరుని తెస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మన కలెక్టివ్కి ఏంజిల్ గైడెన్స్ ద్వారా అడుగుదాం. ఏంజల్స్ మెసెంజర్స్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ ఉన్నారు కదా, మన కలెక్టివ్కి ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ. మీరు ఏదైనా చెయ్యాలి వద్దా అని అనుకుంటే అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాను. నేను మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. నేను మీ వెనకే ఉన్నాను. ఇదిగో నేను మీ వెనకే ఉన్నాను అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంచి. పీస్ఫుల్ రిజల్యూషన్ ఉంటుందంట. అంటే జస్టిస్ మీ వైపే ఉంది. మీకు న్యాయం జరుగుద్ది. పీస్ఫుల్ రిజల్యూషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైనా అంటే మీతో ఎవరితో ఏదైనా అంటే గొడవ ఏదైనా జరుగుతుందా ఏంటి అని ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, టెన్షన్ పడొద్దు, పీస్ఫుల్ రిజల్యూషన్ అంతా మంచిగా జరుగుద్ది, మంచిగానే ఎండ్ అవుద్ది ఆ పని అని చెప్తున్నారు. అబండెన్స్. ఈరోజు మీకు మనీ వచ్చే అవకాశం చాలా ఉంది అని చెప్తున్నారు. మనీ వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? మీరు దేని గురించి అని ఎదురు చూస్తూ ఉంటే మనీ వస్తుంది అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.